హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొడకాకరకాయ పులుసును ఇలా చేసుకోండి. గ్రేవీ చిక్కగా చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక పావు కేజీ పొడకాకరకాయ ముక్కలను తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి. ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు నువ్వులకి బదులు కొబ్బరి ముక్కలైనా లేదంటే పల్లీలైనా తీసుకోవచ్చు. ఇక్కడ బోడకాకరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండును గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వేయండి. కొంచెం పసుపు, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొడకాకరకాయ ముక్కలు వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లో మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మగ్గించండి. ఆయిల్లో మగ్గించడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి, గ్రేవీ చిక్కగానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు ఇక్కడ బోడకాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి, జీలకర్ర, నువ్వుల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు మగ్గించండి. ఎక్కువసేపు అవసరం లేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొడకాకరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.